హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి గౌతమి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు బోనాల పండుగ అండి. నేనైతే బోనాల వ్లాగ్ తీస్తున్నా. బోనాల స్పెషల్ ముగ్గు ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేనైతే 2 బోనాలు చేస్తున్నా. ఒకటి ఎల్లమ్మకి, ఇంకొకటి వచ్చేసి మైసమ్మకి. రెండు మేము ఈ బోనాలు వచ్చేసి ఎందుకంటే మామూలుగా అయితే ఆషాఢంలో అవుతాయి కదా బోనాలు. ఇప్పుడైతే ఈ బోనాలు వచ్చేసి మా ఊర్లో ఫస్ట్ గుడి లేకునుండే, ఇప్పుడు గుడి కట్టించిన తర్వాతకి పండుగ చేస్తారు కదండి. అందుకే ఈ బోనాలు అయితే స్టార్ట్ చేసినాం. ఇది సెకండ్ టైం అండి, రెండోసారి బోనాలు చేయడము. బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక బోనాల పండుగ కదా, అందుకే ఇక మైదాకైతే వేసేసుకున్నాం, నేను మా పిల్లలు అందరము. డిజైన్ ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? బోనాలకైతే రెడీ అయిపోయినాం. ఫస్ట్ అయితే ఎల్లమ్మ బోనం అండి. ఎల్లమ్మకి బోనం ఎక్కించేసి వచ్చిన తర్వాతకి మైసమ్మ బోనం అండి. గుడి కొంచెం దూరం ఉంటుంది, అందుకే లేట్ అయింది, చీకటి అయింది. వెళ్తురు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే 2 బోనాలకే చీకటి అయిపోయింది, దూరం ఉంది కదా. అందుకే బుడ్డది కొబ్బరికాయ పట్టుకొని వస్తుంది. నేనే ఇక మళ్ళీ అంత దూరం ఏం నడుస్తావులే అమ్మ, బండి మీద రా అని చెప్పేసి వాళ్ళనైతే బండి మీద రమ్మన్నా. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. బోనాలు ఎక్కించేసరికి అయితే చీకటి అయిందండి. ఇందాక ఫస్ట్ వెళ్తుండే కదా, ఇదైతే బంగారు మైసమ్మకి బోనము, అందుకే లేట్ అయిపోయింది. బోనం ఎక్కేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బోనాలు ఎక్కించేసిన తర్వాతకి కాసేపు అలా కూర్చున్నామండి. కూర్చొని ఇక వీడియో అయితే తీస్తున్నా, చూస్తున్నారు కదండి. పైన వచ్చేసి మైసమ్మ గుడి, కింద ఎల్లమ్మ గుడి ఉంటుంది. బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. గుడి ఎలా ఉందో చూసి చెప్పండి, ఓకేనా? వాతావరణం అయితే చాలా బాగుంది కదా, పచ్చటి గార్డెన్ చాలా బాగుంటుంది అక్కడ. చూసారు కదా, పండుగ చాలా బాగా జరిగింది. ఇక బోనాలు ఎక్కేయడం అయిపోగానే అక్కడ కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ అయితే దిగినామండి. ఫోటోలు దిగేసి అక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.